తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ప్రభుత్వము ఏర్పడింది. కానీ అసలు రేస్ ముగిసిపోలేదు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత అసలు గేమ్ ప్రారంభమవుతుంది. అందుకే రెండు జాతీయ పార్టీలు ఇప్పుడు ఒకటే టార్గెట్ పెట్టుకున్నాయి. ఆ టార్గెట్ 10 లోక్సభ సీట్లు సాధించడం. మొత్తం 17 లోక్సభ స్థానాల్లో 10 స్థానాల్లో గెలిస్తే ఇక భవిష్యత్ అంతా తమదేనని రెండు పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. ఈ 10 సీట్ల వెనుక ఉన్న మతలబేంటి? తక్కువ సీట్లు సాధించే పార్టీలకు ఎదురయ్యే పరిస్థితులేంటి? 10 లోక్సభ సీట్లలో గెలుపు రేవంత్ టార్గెట్. బీజేపీ టార్గెట్ 10 లోక్సభ సీట్లు, 35% ఓట్లు. తెలంగాణ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న టీపీసీసీ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి పార్టీ 15 సీట్లు గెలుచుకోవాలని సహచరులకు దిశానిర్దేశాలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఆయన టార్గెట్ మాత్రం ఖచ్చితంగా 10 సీట్లు, డబుల్ డిజిట్ సీట్లు సాధించాలన్న మిషన్ ఆయన పెట్టుకున్నారు. తెరు వెనుక కసరత్తులు కూడా ప్రారంభించారు. ఇక భారతీయ జనతా పార్టీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ కూడా అదే. రాష్ట్రంలో 10 ఎంపీ సీట్లు, 35% ఓటు బ్యాంకు సాధించడమే లక్ష్యంగా కేంద్రం కూడా వ్యూహకర్తల్ని పంపి తదుపరి ప్లాన్ను రెడీ చేసుకుంటున్నారు. సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ వంటి నేతలు రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. రెండు జాతీయ పార్టీల 10 సీట్ల లెక్కేంటి? ఫలితాలను బట్టే భవిష్యత్తు రాజకీయాలు. 10 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ బాహుబలి రేవంత్ రెడ్డి. బీజేపీ 10 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు. రెండు జాతీయ పార్టీల టార్గెట్ 10 సీట్ల మిస్టరీ ఏమిటి అన్నది రాజకీయ వర్గాలకు కాస్త ఆసక్తి కలిగిస్తోంది. కానీ లోతుగా విశ్లేషిస్తే భవిష్యత్తు రాజకీయాలు మొత్తం ఈ 10 సీట్ల చుట్టూనే తిరుగుతాయని అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ 10 సీట్ల పైన సాధిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింతగా బలపడతాడు. అది ప్రజల్లోనే కాదు, హైకమాండ్ వద్ద కూడా ఆయనకు తిరుగులేని సపోర్ట్ వస్తుంది. ఆయన చెప్పిందే తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతుంది. అంతకు మించి ఆయన ప్రభుత్వంపై కన్నెత్తి చూసేందుకు అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ రెండు పార్టీలు కానీ కలిసి చూసే అవకాశము ఉండదు. ఆ స్థాయిలో బలపడతారు. అదే సమయంలో బీజేపీ టార్గెట్ కూడా 10 సీట్లే. ఒకవేళ ఆ పార్టీ 10 సీట్లు గెలుచుకుంటే రాజకీయం ఎలా మారుతుందో అంచనా వేయడం చాలా సులువు. బీజేపీ గత రాజకీయ వ్యూహాల్ని ఓసారి గుర్తు చేసుకుంటే సరిపోతుంది. అందుకోసమే కాచుకొని కూర్చున్న బీఆర్ఎస్ మహారాష్ట్రలో, కర్ణాటకలోనే కాదు గతంలో అనేక ప్రభుత్వాలను బీజేపీ సులువుగా పడగొట్టేసింది. అందుకోసం బీజేపీ సరైన సమయం కోసం చూసింది. ఆ సరైన సమయం ఏమిటంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారన్న అభిప్రాయం కలిగే వాతావరణం కల్పించడం. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 10 సీట్లు గెలవకపోతే కాంగ్రెస్ పై ప్రజలు నమ్మకం కోల్పోయారని వెంటనే ఆపరేషన్ కమల్ ప్రారంభిస్తుంది. బీఆర్ఎస్ ఇందుకు సహకరిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో సరైన ఫలితాలు రాకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ధీమా కోల్పోతారు. అంతకు మించి బీజేపీ వైపు నుంచి వచ్చే దర్యాప్తు సంస్థల దాడులను ఎదుర్కోవడం కన్నా వేరే దారి చూసుకోవడం మంచిదని అనుకుంటున్నారు. బీజేపీకి ఎలా డీల్ చేయాలో తెలుసు కాబట్టి అత్యాశకు పోకుండా 10 సీట్లనే టార్గెట్ గా పెట్టుకుందని అనుకోవచ్చు. మధ్యలో ఇరుక్కుపోనున్న బీఆర్ఎస్ సీట్లు గెలవకపోతే పార్టీని కాపాడుకోవడం కష్టం. 10 సీట్లు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ సీట్లు. ఒకవేళ బీఆర్ఎస్ ను కలుపుకోవాలి అని ఇష్టం లేకపోతే లాంగ్ టర్మ్ ప్రయత్నం చేసి ఒంటరిగా పవర్లోకి రావాలని బీజేపీ అనుకుంటే కాంగ్రెస్ ను పక్కన పెట్టి బీఆర్ఎస్ పై గురి పెడుతుంది. కనీస సీట్లు సాధించలేని బీఆర్ఎస్ నైతికంగా అప్పటికే బలహీనపడుతుంది. ఆ పార్టీ నేతల వలసల్ని ఆపడం అంత తేలిక కాదు. చివరికి కేటీఆర్ వల్ల కూడా కాదు. బీజేపీ మిగతా పని పూర్తి చేసి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ బీజేపీ అన్నట్లుగా వాతావరణం మార్చుకుంటుంది. ఈ రెండు పార్టీల ముఖాముఖి పోరులో బీజేపీ ట్రాక్ రికార్డు ఏ రేంజ్లో ఉందో చెప్పాల్సిన పని లేదు. అందుకే 10 లోక్సభ సీట్లు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ సీటుగా మారిపోయాయి.
లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఎవరు గోల్ కొట్టారు అన్నది తేలిపోయే అవకాశం ఉంది.